పిల్లలు లేకుండా సమాజం ఊరికనే ఉంటుందండి. పాపం భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఏమిలే మనకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నాకు నువ్వున్నావు నీకు నేను నన్ను ఒకరికొకరు అండర్స్టాండింగ్ గా వాళ్ళు బ్రతుకుతుంటారు. కానీ ఇరుగు పొరుగు వారు సూటిపట్టి మాటలతో పొడుస్తూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా పొడుస్తూనే ఉంటారు. వీళ్ళకి లేని బాధ వాళ్ళకే ఎక్కువ అవుతుంటది. అవునా కదా? వీళ్ళు బాధపడడం లేదు. వాళ్ళు చేసే పని ఏంటి? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు మనకి ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో కదా, ఏమున్నా కూడా మనం ఏం చేయాలంట? కృంగిపోకూడదు. మనుషుల మాటలు ఎప్పుడు కూడా చెవిని పెట్టకూడదు. నిరీక్షణ ఉంచాలి దేవుని యందు. ఆయన ఒకసారి మాట ఇచ్చాడో మాట తప్పడంట, కృప చూపువాడంట. చూడండి, ద్వితీయోపదేశకాండం మనం గమనిస్తే 1000 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట? కృప చూపుతాడంట. 5:10 చూసుకుందామండి. కరుణించువాడై ఉన్నాడు, కృప చూపువాడై ఉన్నాడు. ఎప్పుడు 1000 తరముల వరకు కృప చూపుతాడు, కరుణిస్తాడంట. ఆయనను ప్రేమించాలంట, ఆయన ఆజ్ఞలను గై